హాయ్ ఫ్రెండ్స్, ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీకి స్వాగతం. మనం వచ్చేసి బేసిక్స్లో చిన్న నేర్పిస్తున్నాం కదండి. ఇలాగా అంటే మ్యాచింగ్ దారాలు కూడా వేయాలి అని చెప్తే వీళ్ళు ఒక్కొక్కసారి లేదు దాంట్లో అడ్జస్ట్ చేశారు. అలా కాదు అని చెప్పేసి మళ్ళీ విప్పమని చెప్పాము. ఎందుకంటే మ్యాచింగ్ దారం చాలా ఇంపార్టెంట్. ఏదో క్లాత్కి ఏదో దారం వేస్తే కస్టమర్స్ ఒప్పుకోరు కదండి మనకు. అందుకనేసి చూడండి ఫ్రెండ్స్, ఇలాగా వీళ్ళు కూడా ఇట్లా కనిపించకుండా కుట్టాలి నీట్గా అంటే మళ్ళీ విప్పి కుడతాం మేడం అని చెప్పారు. ఎందుకంటే పని పర్ఫెక్ట్ నేర్చుకోవాలండి స్టార్టింగ్ నుంచే. ఇది చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఉంది. ఇలా కుట్టాలన్నమాట. ఈ చిన్నవి కుట్టడం వల్ల వీళ్ళకి ఉపయోగం ఏంటి అంటే డైరెక్ట్ పెద్దవి కుట్టాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు పెద్దవి రావు కాబట్టి చిన్న వాటిపైన కుచ్చులన్నీ మనం ప్రాక్టీస్ చేయిస్తామండి. చూడండి ఫ్రెండ్స్, చిన్నవి కుట్టి మా వాళ్ళు ఎలా ప్రాక్టీస్ దాచిపెట్టుకుంటున్నారో. మా స్టూడెంట్స్ వచ్చేసి నీట్గా నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్. ఒక లైక్ వేయండి మా స్టూడెంట్స్ చేసే కష్టానికి. మా మౌనిక టాప్ కుట్టుకుందండి. చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ జారింది, కాకపోతే నీట్గానే కుట్టుకుంది. మమత వచ్చేసి లంగా కుడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ లంగా అనమాట. ఈ చిన్నది ఎలా కుట్టారో ఈ చిన్నదాని ప్లేస్లో చిన్నది కుట్టిరు కదా ఫ్రెండ్స్, నీట్గా వచ్చేసింది. అయితే చిన్నది కుట్టిండ్రు కాబట్టి పెద్దది ఈజీగా కుట్టగలుగుతుంది అనమాట. కొంచెం లావు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే క్రాస్ లంగాలు సరిపోవు అని చెప్పేసి పెద్దవాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కానీ ఇలాగా పెద్ద లంగాలు కుట్టించుకుంటారండి. కుచ్చులు పలసగా వచ్చినాయి చూడండి. అంటే చిన్న లంగాల పైన వీళ్ళకి మనం ప్రాక్టీస్ ఏమిస్తాము అంటే నడుం పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళకి సెట్ కాదు అని చెప్పి మనం కుచ్చులు దూరం పెడితే సరిపోదు, దగ్గర ఉండాలి అని చెప్పేసి నేర్పిస్తామన్నమాట క్లాత్. ఇప్పుడు ఇంత దగ్గర కుచ్చులు పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, బట్ట ఎక్కువ ఉంటే కుచ్చులు దగ్గర వస్తాయి, నడుము సన్నగా ఉంటాయి. నడుము పెద్దగా ఉంది, బట్ట తక్కువగా ఉంది అన్నప్పుడు ఇలా దూరం వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, దానికి ఎంత దూరం వచ్చాయో మీరు చూడండి. దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇట్లా దూరం వస్తాయన్నమాట. అందుకనేసి కనిపిస్తుందా ఫ్రెండ్స్, చూడండి. ఒక్కసారి కుట్టేటప్పుడు కూడా మళ్ళీ వీడియో పెట్టాను, చూసేయండి, ఎలా పెట్టాలో తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎందుకంటే మనం కుచ్చులు వాళ్ళ నడుము పెద్దగా ఉండి బట్ట తక్కువగా ఉన్నప్పుడు మనకు వచ్చేసి కుచ్చులు దూరం వస్తాయి అన్నమాట. ఇట్లా కనిపిస్తున్నాయి కదండి. అదే మనకు నడుము చిన్నగా ఉండి క్లాత్ ఎక్కువగా ఉండి ఇట్లా దగ్గర వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టెప్పులు దగ్గరకు వస్తాయి అన్నమాట. ఎంత నీట్గా ఎంత దగ్గర ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, కనిపిస్తుందా, అర్థమవుతుందా? బామ్మలంగాలండి, బామ్మలంగాలు ప్లస్ మామూలుగా వేరే వాళ్ళు ఎవరైనా లోపల కొంచెం కంఫర్ట్గా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఇలాగే ఇష్టపడి ఇలాగే కుట్టించుకుంటారు అనమాట. చిన్నపిల్లలకి మనం బేసిక్స్లో స్టూడెంట్స్కి ఇది ఎందుకు నేర్పుతాం అనే దాని గురించి క్లారిటీ అనమాట ఇప్పుడు మీకు ఇచ్చేది. ఎవరైనా స్టూడెంట్స్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ చిన్నవి ట్రై చేయండి. డైరెక్ట్ పెద్దవి కట్ చేస్తే పెద్దవి కుడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకనేసి ఇది మెజర్మెంట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు గ్రీన్ది వీళ్ళు ఒకటి కుడుతున్నారండి స్టూడెంట్స్. చూడండి ఫ్రెండ్స్, నడుము చూడండి, ఇలాగ వచ్చిందనమాట. చిన్న దాంతో పెద్దది ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. వాళ్ళ నడుము కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ట కొంచెం తక్కువ తెచ్చారు కాబట్టి ఇలా మా స్టూడెంట్స్ కుడుతున్నారండి. ఇది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా స్టూడెంట్స్ కుట్టే కష్టానికి మీరు ఒక లైక్ వేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.